నమస్కారం, దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను వినతి. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీ భారత మండపంలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో 2026ను సందర్శించిన ప్రధాని మోదీ. అమరావతిలో పర్యటించిన మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్. వాట్సాప్ గవర్నెన్స్, డ్రోన్ సేవలపై ప్రశంసలు. రేపు ఎయిమ్స్ మంగళగిరి 2వ స్నాతకోత్సవం. హాజరు కానున్న కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్. ఫాస్టాగ్ వార్షిక పాస్లను అధికారిక వెబ్సైట్లోనే కొనుగోలు చేయాలంటూ NHAI అడ్వైజరీ జారీ. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 22వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం. వార్తల్లోని వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని భారత మండపంలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో 2026ను సందర్శించారు. ఈ ప్రదర్శనలో ఏఐకి సంబంధించిన పలు ఆవిష్కరణలను యువత ప్రదర్శించగా ప్రధాని వాటిని ఆసక్తిగా తిలకించారు. వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ ఎక్స్పో 13 దేశాలు వాటి పెవిలియన్లను ఏర్పాటు చేశారు. సుమారుగా 300 మంది ప్రదర్శకులు ఇందులో పాల్గొన్నారు. 600 మందికి పైగా హై పొటెన్షియల్ స్టార్టప్లు ఇందులో పాల్గొనున్నాయి. సాంకేతిక రంగంలో ఆవిష్కరణల పరంగా పరిపాలనా విధానాల్లో ప్రపంచంలో జరిగే పరిణామాలను ప్రభావితం చేసే నిర్ణయాత్మక శక్తులను ఒకే వేదిక కిందకి తీసుకువచ్చేందుకు భారత్ 5 రోజుల పాటు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026ను నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధకు చెరగని గుర్తుగా ఈ సంవత్సరం చిరస్థాయిగా నిలవనుంది. న్యూఢిల్లీ గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి కేంద్ర బిందువుగా మారనుంది. సదస్సులో పాల్గొనున్న 20 దేశాల అధినేతలు. డిజిటల్ మౌలిక సదుపాయాలు, నైపుణ్యం ఆర్థిక వ్యవస్థలో ప్రధాన పాత్ర పోషిస్తాయని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. న్యూఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026పై జరిగిన అధికారిక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సాంకేతికత, కొత్త పని విధానాలకు అనుగుణంగా దేశంలో వేగంగా ఏఐ విస్తరిస్తోందన్నారు. దేశంలో దాదాపు 90% 5G వినియోగిస్తున్నారని, పౌరులు సాంకేతికతలో నూతన ఆవిష్కరణలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారన్నారు. అందుకు ప్రభుత్వం నైపుణ్యం పెంచేలా శిక్షణను అందించేందుకు దృష్టి సారిస్తోందన్నారు. వ్యవసాయం, వాతావరణ అంచనా, ఉత్పాదక వంటి రంగాల్లో ఏఐ అపారమైన అవకాశాలను అందిస్తుందన్నారు. People should get upskilled and a new talent pipeline should get created. That's the thought process with which we are working. In the AI Summit, creative track is one of the tracks. There are multiple tracks. There is industrial track, there is citizen-centric track, there are things about AI safety, there is cyber track, cyber security track. There are multiple things on which we are working. And in these next few days of the AI Summit, when the world's entire AI leadership is collected here in India and they discuss all the pertinent questions which are there, look at the opportunities, look at the challenges, we intend to come out with the basic theme is impact. The first summit was based on safety, second one was after Seoul, then Paris, and now we are basically measuring and looking at what the impact on human society.
ఫిబ్రవరి 17వ తేదీన భారత్, ఫ్రాన్స్ దేశాల ఆవిష్కరణ రంగంలో నూతన అధ్యాయాన్ని లిఖించబోతున్నాయి. గత సంవత్సరం ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా 2047 నాటికి ఇరు దేశాల అభివృద్ధికి సంబంధించిన పురోగతిపై దార్శనిక పథాన్ని ప్రకటించాయి. ఆ విధానంలో భాగంగా రేపు ఆర్థిక రాజధాని ముంబైలో ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షులు ఇమాన్యుయల్ మేక్రాన్లు కలిసి ఇండియా ఫ్రాన్స్ ఇన్నోవేషన్ ఇయర్ 2026 కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ సంవత్సరం పొడుగునా అంతరిక్షం, రక్షణ, అణుశక్తి, వాతావరణం, డిజిటల్ టెక్నాలజీ రంగాల్లో నూతన ఆవిష్కరణ కార్యక్రమాలను ఇరు దేశాలు నిర్వహిస్తాయి. ఈ సందర్భంగా ఇండియా గేట్ వద్ద ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు బెంగళూరులోని DRDO గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ స్వదేశీ సైనిక గ్యాస్ టర్బైన్ ఇంజిన్ అభివృద్ధికి సంబంధించి కొనసాగుతున్న ప్రాజెక్టుల స్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా కీలకమైన సాంకేతిక రంగంలో GTRE ప్రయత్నాలు ప్రశంసనీయమని ఆయన కొనియాడారు. ఏరో ఇంజన్లలో స్వావలంబనను సాధించడం ద్వారా తదుపరి తరం ఇంజన్లపై దృష్టి పెట్టాలని శాస్త్రవేత్తల బృందాన్ని ప్రోత్సహించారు. कोई पब्लिसिटी नहीं, कोई पॉपुलरिटी हासिल करने की इच्छा नहीं। पूरे डिवोशन के साथ आप सब अपने काम में लगे हुए हैं और यहाँ में कावेरी ड्राइव इंजन, स्मार्ट टर्बोफैन इंजन और एडवांस टर्बो गैस रेगुलेटर का डिस्प्ले ये भी देखने का मुझे अवसर मिला है। सच बात है कि ये सब देखने के बाद मेरे अंदर एक गौरव की अनुभूति हुई है और मैं GTRE के बारे में कह सकता हूँ कि न केवल भारत के बल्कि मैं कहूँगा कि दुनिया के जो हाईली रिप्यूटेड एस्टेब्लिशमेंट्स होते हैं उनमें से है, लेकिन अपनी रेपुटेशन को और अधिक आगे बढ़ाने की जरूरत है। बीइंग ए डिफेंस मिनिस्टर मैं आपको एश्योर करना चाहता हूं कि गवर्नमेंट के मैं डॉक्टर कामत से कह रहा था क्या करना चाहिए, पहले इतनी तेजी से काम क्यों नहीं। రాజధాని అమరావతి పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి సచివాలయంలో RTGS కేంద్రాన్ని మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ఈరోజు సందర్శించారు. RTGS కేంద్రం నుంచి పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని పరిశీలించారు. రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు వేగంగా సేవలు అందిస్తున్న తీరు, ఫలితాలను ముఖ్యమంత్రి బిల్ గేట్స్కు వివరించారు. డేటా లేక్, అవేర్ 2.0, వాట్సాప్ గవర్నెన్స్, సంజీవని ప్రాజెక్ట్, రాజధాని అమరావతి ప్రాజెక్టుల పురోగతిని బిల్ గేట్స్ అడిగి తెలుసుకున్నారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలను సులభతరం చేయడాన్ని బిల్ గేట్స్ ప్రశంసించారు. బ్లాక్ చైన్ టెక్నాలజీతో ల్యాండ్ రికార్డులు భద్రపరుస్తున్నామని, అలాగే భూ రికార్డులపై QR కోడ్ వంటి విధానాలతో పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని బిల్ గేట్స్కు ముఖ్యమంత్రి వివరించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలో వ్యవసాయ క్షేత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి బిల్ గేట్స్ ఈరోజు సందర్శించారు. అక్కడ ప్రకృతి సాగు ఉత్పత్తులను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో అవలంబిస్తున్న AI సహా ఇతర సాంకేతిక విధానాలను అధికారులు ఈ సందర్భంగా వివరించారు. డ్రోన్ల సాయంతో పంటల్లో చీడపీడలను నివారిస్తున్న తీరును స్వయంగా పొలంలోకి వెళ్లి గేట్స్ పరిశీలించారు. అనంతరం అక్కడ రైతులతో బిల్ గేట్స్ ముఖాముఖి చర్చించారు. రాజధాని అమరావతిలో పర్యటిస్తున్న గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇతర మంత్రులు, కార్యదర్శులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. భారత్లో ఇన్నోవేషన్స్, వేగవంతమైన నిర్ణయాల కార్యాచరణను బిల్ గేట్స్ కొనియాడారు.
డిజిటల్ విప్లవానికి భారత్లో బలమైన పునాదులు పడ్డాయని పేర్కొన్నారు. విద్యారంగంలో అద్భుతమైన మార్పులు తీసుకువచ్చేందుకు ఏఐ టెక్నాలజీ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. వ్యవసాయం ప్రధాన రంగమన్న బిల్ గేట్స్ డ్రోన్లను వినియోగించుకుంటున్న తీరును కొనియాడారు. యుద్ధ నౌకల పండుగకు విశాఖ సాగర తీరం మరోసారి వేదికైంది. అంతర్జాతీయ యుద్ధ నౌకల సమీక్ష 2026తో పాటు మిలాన్ విన్యాసాలు జరగనున్నాయి. విశాఖ ఆర్కే బీచ్లో ఈరోజు మిలాన్ విన్యాసాల రిహార్సల్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. Led by Cadet Manmohan Mishra. Attacks on enemy ships inside the harbor and vital offshore installations. ఇప్పుడు మీరు కమాండర్ హెలికాప్టర్ నుండి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. వివిధ జిల్లాల్లో జరిగిన పరిష్కార వేదిక కార్యక్రమ వివరాలను ఇప్పుడు చూద్దాం. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రధానంగా భూ వివాదాలు, పింఛన్ మంజూరు సమస్యలపై అధిక సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని, బాధితులకు న్యాయం చేయాలని జాయింట్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మణ్ రావు వివిధ శాఖల అధికారులతో కలిసి ప్రజా అర్జీలను స్వీకరించారు. శాలిహుండం వేణుగోపాల స్వామి ఆలయం భూములను సమీక్షించాలని ఆలయ ట్రస్టీ కోరారు. ఇక వేసవిలో త్రాగునీరు సమస్య లేకుండా చేయాలని తోటపాలెం గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు. అర్జీదారులు 1100కి నేరుగా కాల్ చేయవచ్చునని వివరించారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ వినతి పత్రాలను స్వీకరించారు. రెవెన్యూ పరమైన సమస్యలు ఎక్కువగా రావడంతో వెంటనే వాటిని పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అలాగే వినతులను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మహిళలు, వృద్ధులు అధిక సంఖ్యలో తరలివచ్చి వారి వినతులను సమర్పించారు. ప్రజా సమస్యల వేదికలో అందించే ప్రతి అర్జీని పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ రాజేంద్రన్ తెలిపారు. చిత్తూరు కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజా వినతులు వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ మంగళగిరి 2వ స్నాతకోత్సవ కార్యక్రమం రేపు నిర్వహించనున్నట్లు ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ అహంతెం శాంతా సింగ్ తెలిపారు. ఎయిమ్స్లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ స్నాతకోత్సవంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ పాల్గొంటారని వెల్లడించారు. ప్రతిరోజు సుమారు 4,000 మంది అవుట్ పేషెంట్లకు సేవలు అందిస్తూ అనతి కాలంలో ఎయిమ్స్ విశేష గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. Going to have second convocation, so that we are very happy and we are proud of this, and we have 38 departments are functioning. Daily we have more than 3,500 of TB patients, so around 700 beds are functioning now.
and a lot of facilities are available. And tomorrow from Central, the Union Minister, our Srimati Anupriya Patel will be coming. From our government of Andhra Pradesh, Lokesh Ji will be coming. We have around MBBS 738 MBBS students in the campus. We have a lot of postgraduate students. We have DM MCS students also, and we have nursing students. We have BSc Allied Health Sciences also. So institute will have around 2,000 in the future. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. అక్క చూడు, హ్యాపీ బర్త్డే రా. చూపించు. నా ఫేవరెట్ కలర్. ఎప్పుడు షాపింగే. నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్? సేవింగ్ కి కూడా ఇదే వయసు. నాకు తెలుసు నాన్న. పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి. పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది. దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది. నాకు తెలుసు కదా. ఆర్బీఐ అంటుంది, చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్. తిరిగి వార్తలకు స్వాగతం. గ్రామీణ మారుమూల ప్రజలకు వారి ఇంటి వద్దకే వైద్య సేవలను అందించేలా అందుబాటులోకి వచ్చిన మొబైల్ మెడికల్ వాహనాన్ని తిరుపతి కలెక్టరేట్ ఆవరణలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ వ్యాన్లో ఓపీ సేవలతో పాటు రక్త పరీక్షలు చేస్తారన్నారు. కేర్ ఆన్ వీల్స్ అనేది మొట్టమొదటిసారిగా వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. అది తిరుపతిలో స్టార్ట్ చేయడం మనందరికి కూడా ఎంతో ఉపయోగకరం. వీళ్ళు డైలీ మొబైల్ సర్వీసెస్, హెల్త్ సర్వీసెస్ అన్నీ కూడా కొన్ని లొకేషన్స్లో ఇక్కడ పెట్టి అక్కడ ఓపీ చూసి రిక్వైర్డ్ బ్లడ్ టెస్ట్ ఏదైనా ఉన్నాయో అది కూడా చేస్తారు. అది కాకుండా రిఫరల్ సర్వీసెస్ ఏదైనా కావాలన్నా కూడా రిఫరల్ చేసే వెసులుబాటు కూడా కల్పిస్తారు. ముఖ్యంగా మనకి రెగ్యులర్ ఓపీడీ సర్వీసెస్తో పాటు మనకి క్యాన్సర్ స్క్రీనింగ్లో భాగంగా మనకి ప్యాప్స్ టెస్ట్ ఇలాంటివి కూడా అధునాతన సౌకర్యాలు కూడా ఇందులో కల్పిస్తున్నారు. సో కంప్లీట్ మెడికల్ టీమ్ అనేది కూడా ఈ మొబైల్ మెడికల్ యూనిట్లో అందుబాటులో ఉంటుంది. ఇది స్టార్ట్ చేసినందుకు ఐ ఎక్స్టెండ్ మై హార్ట్ ఫెల్ట్ గ్రాటిట్యూడ్ అండ్ థ్యాంక్స్ టు. గడచిన ఏడాదిన్నర కాలంలో సుమారు 500 కోట్ల రూపాయలతో అనపర్తి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు శాసనసభ్యుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడలో వివిధ అభివృద్ధి పనులకు ఈరోజు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి దూరదర్శన్తో మాట్లాడుతూ ఒక్క పెదపూడి మండలంలోనే గడిచిన వారం రోజుల్లో సుమారు 12,79,00,000 విలువైన అభివృద్ధి పనులకు భూమి పూజ చేశామన్నారు. ఏప్రిల్లో వీబీజీ రామ్జీ పథకం కింద కొత్త పనులు చేపడతామన్నారు. పెదపూడి మండలం ఒక్కటి 12.79 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. ఏదైతే నరేగా నిధులతో ఈ కార్యక్రమాలు చేస్తున్నామో ఇవన్నీ ఫిబ్రవరి నెలాఖరికి పూర్తి చేసి ఏప్రిల్ నెల మొదటి నుంచి వీబీజీ రామ్జీ కార్యక్రమం కింద మరలా కొత్త పనులు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ సంవత్సరన్నర కాలంలో అనపర్తి నియోజకవర్గంలో దాదాపుగా 500 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలని మరి చేపట్టడం జరిగింది. మరి గత ప్రభుత్వ హయాంకి ఈ ప్రభుత్వ హయాంకి స్పష్టమైన తేడా ఇవాళ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో ముఖ్యంగా రోడ్ల వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో ఈ రోజు రోడ్ల వ్యవస్థ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో కూడా ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. మరింత అభివృద్ధి ఫలాలు సాధించి తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రేపు స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం సందర్భంగా బాల్య వివాహాలు నిర్మూలించేలా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి శాంతి దుర్గ మాట్లాడుతూ శివపార్వతుల కళ్యాణోత్సవం నాడు జరిగే వివాహాల్లో బాల్య వివాహాలు ఎక్కడా జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎక్కడ కూడా బాల్య వివాహాలు జరగకూడదు అనే అవగాహన కార్యక్రమము మున్సిపల్ ఆఫీసులలో నిర్వహిస్తున్నాము. మనకందరికీ తెలిసిందే, మన కాళహస్తిలో జరిగే మహాశివరాత్రి అనేది చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. దానిలో ఈ స్వామివారి కళ్యాణం ఏదైతే ఉంటుందో 17వ తేదీ ఆ రోజు
చాలా మంది పెళ్లిళ్ళు చేసుకుంటే మంచి జరుగుతుంది అనే ఒక నమ్మకము చాలా సంవత్సరాల నుంచి జరుగుతుంది. సో అదే సమయంలో కొంతమంది వయసు రాకపోయినా అంటే చట్టపరంగా బాల్య వివాహం కింద వచ్చే వాళ్ళందరూ కూడా పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారేమో అనే ఒక ఆచారం ఉండేది. కాబట్టి మేము డిపార్ట్మెంట్ ఉమెన్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా వివిధ కార్యక్రమాలు గత 2 నెలల నుంచి చేస్తున్నాము. ఇందులో భాగంగా ఏంటంటే ఆల్రెడీ ఫీల్డ్లో అవగాహన కార్యక్రమాలు సచివాలయ లెవెల్లో సమూహాలుగా మహిళలను కూర్చోబెట్టి అవగాహన కార్యక్రమాలు. జాతీయ రహదారులపై టోల్ భారాన్ని తగ్గించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫాస్టాగ్ వార్షిక పాసుల పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ NHAI అప్రమత్తమైంది. ఈ తరహా మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని NHAI పేర్కొంది. కేవలం అధికారిక వెబ్సైట్లోనే కొనుగోలు చేయాలంటూ ఓ అడ్వైజరీ జారీ చేసింది. NHAI ఫాస్టాగ్ పోలిన నకిలీ వెబ్సైట్లను సైబర్ నేరగాళ్లు సృష్టిస్తున్నారని, యూజర్స్ వీటిని క్లిక్ చేయగానే ఫోన్ నెంబర్, వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ వంటి వ్యక్తిగత వివరాలను అడుగుతున్నాయని తెలిపింది. పేమెంట్ గేట్వే ద్వారా ఆ సొమ్ము అక్రమంగా మోసగాళ్ల ఖాతాలోకి చేరుతోందని పేర్కొన్నారు. వీటిని నిరోధించాలంటే ఫాస్టాగ్ పాసుల కోసం కేవలం అధికారిక ప్లాట్ఫామ్ను మాత్రమే వినియోగించాలని NHAI సూచించింది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా జమ్మూ కాశ్మీర్ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో శాంతి, సుస్థిర పరిస్థితులు మెరుగుపడ్డాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఢిల్లీ పోలీసుల 79వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ గత 11 సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో అనేక సంస్కరణలు అమలు శరవేగంగా జరుగుతోందన్నారు. తద్వారా సంక్షేమంతో కూడిన అభివృద్ధిని పౌరులు అందుకుంటున్నారని అన్నారు. मंच की ओर बढ़ता हुआ दिल्ली पुलिस का जाना पहचाना बैंड सरकारी उत्सवों व सार्वजनिक। दिल्ली पुलिस ने अपनी स्थापना से ही शांति, सेवा और न्याय के संकल्प को हमेशा से चरितार्थ करने के लिए कोई कसर नहीं छोड़ी। दिल्ली पुलिस का दायित्व, जिम्मेदारियां और इनके प्रदर्शन का औचित्य दिल्ली राजधानी होने के कारण हम सब जानते हैं कि पूरे देश के लिए महत्वपूर्ण है, क्योंकि दिल्ली का एक क्षेत्र एक शहर नहीं है, हमारे दिल की, देश की, लोकतंत्र की धड़कन है, देश के स्वाभिमान और अस्मिता का केंद्र है। और इसलिए राजधानी होने के नाते यहाँ की सुरक्षा का दायित्व सभी वैश्विक मानकों में उच्चतम होना बहुत जरूरी है। कई प्रकार की कूटनीतिक बैठकें, कई प्रकार के अंतर्राष्ट्रीय आयोजन, राष्ट्रीय पर्वों का आयोजन, महामहिम राष्ट्रपति महोदय का निवास, प्रधानमंत्री जी का कार्यालय और निवास, इस सभी को देखते हुए दिल्ली पुलिस की जिम्मेदारी। తమిళనాడు రామేశ్వరంలో మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు రథోత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో రథయాత్ర ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. భక్తులు వేలాదిగా పాల్గొని శివనామ స్మరణతో రామనాథ స్వామిని దర్శించుకున్నారు. రథోత్సవం సాధారణంగా శివరాత్రి మరుసటి రోజు నిర్వహిస్తారు. రథోత్సవం సందర్భంగా శ్రీరామ ప్రతిష్ఠిత శివలింగంగా భావించే రామనాథ స్వామిని ప్రత్యేకంగా అలంకరించిన రథంపై విహరింపచేస్తారు. రథోత్సవానికి ముందు గజరాజు నడువగా భక్తులు ఈ ఉత్సవాన్ని వీక్షించారు. మధ్యప్రదేశ్లోని ఉజ్జాయినిలో మహాశివరాత్రి సందర్భంగా మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ఆలయంలో భస్మహారతి నిర్వహించారు. శివ నవరాత్రి ఉత్సవాలు ముగింపులో భాగంగా చితాభస్మంతో జరిగిన ఈ అరుదైన హారతిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. శివరాత్రి రోజున మహాకాళుండికి జరిగే ఈ భస్మహారతి అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. తెల్లవారుజామున ప్రత్యేక పంచామృత అభిషేకం తర్వాత ఈ హారతి ఇస్తారు.
బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సందర్శించారు. కేంద్రంలోని క్షిపణి వ్యవస్థ, ఆయుధాలు, మందుగుండు సామగ్రి తయారీ, ఆవిష్కరణ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రక్షణ రంగంలో భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ పాత్ర ఎనలేనిదన్నారు. ఈ సంస్థ అందిస్తున్న సేవలు దేశ సమగ్రతను కాపాడుతున్నాయన్నారు. ఈ బృహత్తర కార్యక్రమంలో భాగస్వామ్యులైన ఇంజనీర్లు, శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు. लैब्स, वर्कशॉप्स और टेस्टिंग ग्राउंड्स में समस्याओं को चुनौती के रूप में, चैलेंज के रूप में साइंटिस्ट के द्वारा, हम इंजीनियर्स के द्वारा और हमारे स्टार्टअप्स के द्वारा लिया जाता है, चैलेंज के रूप में लिया जाता है। वहां समस्याओं से भागने की टेंडेंसी नहीं है, बल्कि वहां समस्याओं को सॉल्यूशंस में बदलने की एक कोशिश है। यदि मैं स्पेसिफिकली डिफेंस सेक्टर की बात करूं तो इसमें आप सभी की भूमिका आने वाले समय में मैं मानता हूं कि और अधिक महत्वपूर्ण होने वाली है, क्योंकि अब भविष्य में जिन समस्याओं की संभावना बन सकती है उनको नजरअंदाज करने का ऑप्शन अब हमारे पास नहीं है। आप देखिए कि अब वारफेयर का स्वरूप भी तेजी से बदल रहा है। स्वार्म ड्रोन्स, साइबर थ्रेट्स, इलेक्ट्रॉनिक वारफेयर, हाइपरसोनिक प्लेटफॉर्म्स, स्पेस बेस्ड सर्विलेंस, यह सब चीजें एक समय पर దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్రం 2026 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పనిచేసేందుకు వార్తల సేకరణకు జిల్లా ప్రతినిధుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వార్తా సేకరణలో అనుభవం కలిగిన వారు దరఖాస్తులు చేసుకోవచ్చునని ప్రాంతీయ వార్తా విభాగాధిపతి షఫీ మహమ్మద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన వారు వారి వారి జిల్లాలో తాజా వార్తలు, ప్రధాన అంశాలు, ప్రముఖుల పర్యటనలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రజలకు లబ్ధి చేకూరుస్తున్న అంశాలు, క్రీడలు, అభివృద్ధి కార్యక్రమాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారులు వారు దరఖాస్తు చేసే జిల్లాలోనే నివసిస్తూ పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ దరఖాస్తులను ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పంపించవచ్చునని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ₹1180 ప్రాసెసింగ్ ఫీజుతో పాటు దరఖాస్తులను హెడ్ ఆఫ్ RNU, దూరదర్శన్ కేంద్రం, TTD కళ్యాణ మండపం ఎదురుగా పున్నమ్మతోట, విజయవాడ చిరునామాకు సమర్పించాలని సూచించారు. పూర్తి వివరాలను ప్రసార భారతి వెబ్సైట్ ద్వారా పొందవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 131వ సంచిక ఈ నెల 22వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా గానీ, స్వర సందేశాలైతే 1800117800 నెంబర్కు ఈ నెల 20వ తేదీలోగా పంపించవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా గానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలో లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానల్ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఢిల్లీ భారత మండపంలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో 2026ను సందర్శించిన ప్రధాని మోదీ. అమరావతిలో పర్యటించిన మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్. వాట్సాప్ గవర్నెన్స్, డ్రోన్ సేవలపై ప్రశంసలు. రేపు ఎయిమ్స్ మంగళగిరి 2వ స్నాతకోత్సవం. హాజరు కానున్న కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్. ఫాస్టాగ్ వార్షిక పాస్లను అధికారిక వెబ్సైట్లోనే కొనుగోలు చేయాలంటూ NHAI అడ్వైజరీ జారీ. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 22వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.